రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో 50 నుండి 65 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 నుండి 90 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 20 నుండి 32 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 నుండి 28 రూపాయలు, లలిత వంకాయ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక వంకాయలు డిమాండ్ బట్టి అమ్మడం అయితే జరిగాయి. బాటల్ బ్రింజాల్ కిలో 35 నుండి 40 రూపాయలు, బెండకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, బీరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 నుండి 45 రూపాయలు, క్యారెట్ కిలో 65 రూపాయలు, బీట్రూట్ కిలో 30 నుండి 35 రూపాయలు, గ్రీన్ క్యాప్సికమ్ కిలో 25 నుండి 40 రూపాయలు, పచ్చిమిరపకాయ బెస్ట్ టాప్ అండ్ టాప్ మాల్కి సరుకు ఉంటే కదా, మాల్కి అయ్యే సరుకు ఉంటే కదా 60-65 రూపాయలు పలికాయి. ఇక నార్మల్ మిర్చి అంతా 50 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 50 నుండి 70 రూపాయలు, గోరు చిక్కుడ కిలో 40 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 60 రూపాయలు, అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 నుండి 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 నుండి 45 రూపాయలు, పన్నీర్ కాకర బెస్ట్ బాక్స్ ఐటమ్ ఉంటే మాత్రం 50 రూపాయల దాకా అమ్మిండండి. మిగతా అన్నీ కూడా 40 నుండి 45 రూపాయల దాకా అమ్మాయి. ఇక నూకల్ కిలో 15 రూపాయలు, ముల్లంగి మైసూరు ముల్లంగి కర్ణాటక ముల్లంగి అంతా కూడా 20 రూపాయలు, మన ఆంధ్ర ముల్లంగి వచ్చి 10 నుండి 15 రూపాయల దాకా వెళ్ళాయి. ఇక మైసూరు ముల్లంగి మన ఆంధ్ర ముల్లంగికి ఏం తేడా అంటే, మైసూరు ముల్లంగి వచ్చి సైజు లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఇక మన ఆంధ్రది వచ్చిన చిన్నగా ఉంటుంది కాబట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ అనేది వెళ్తాయి. కర్ణాటక ముల్లంగి అంతా కూడా షైనింగ్ అనేది ఎక్కువ బాగుంటుంది కాబట్టి రేట్లోనే ఎక్కువగా పలుకుతున్నాయి. ఇక దోసకాయ కిలో 25 నుండి 28-30 రూపాయలు బెస్ట్ ఉంటే మిగతా అన్నీ కూడా 20 రూపాయల ధర లోపలనే పలికాయండి. చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 22 రూపాయలు, స్వీట్ పొటాటో 16 రూపాయలతో ఉండి 25 రూపాయలు, నాటీ టమాటో 25 కేజీల నాటీ టమాటో వచ్చేసి 150 నుండి 250 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 20 నుండి 24 రూపాయల దాకా పలికాయి. నాటీ ఎర్రగడ్డలు కిలో 30 నుండి 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 25 రూపాయలు, పాత అల్లము కిలో 90 నుండి 100 రూపాయలు, కొత్త అల్లము 40 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజీ బస్తా 600 నుండి 900 రూపాయల దాకా పలికాయి. మునక్కాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 35 నుండి 45 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. అలసంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు 180 రూపాయలతో ఉండి 270 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మడికాయ కిలో 10 రూపాయలు, బూడిద గుమ్మడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. 50 కట్టల నాటి కొత్తిమీర 250 నుండి 300 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 200 నుండి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక రాత్రి 11 నుండి ఉదయం 5-6 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు రైతులు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించమని చెప్పడం అయితే జరిగింది. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టినే మీకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది. నమస్కారం.